నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిమాచల్ ప్రదేశ్లోని ధరంపుర జమియా మసీద్ ఇస్లామిక్ ఉగ్రవాదుల పుట్టారి ఇస్లామిక్ మేధావి ఎస్ఎన్ఏ గిలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదానికి కీలకమైన కేంద్రమని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి మసీదు వైపు వెళ్ళింది. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, దీంతో హిమాచల్ ప్రదేశ్తో పాటు దేశానికి కూడా తీవ్ర హానికరం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఒక మసీదుని, జమియా మసీద్ని లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదాన్ని పుట్టిస్తూ హైందవ మహిళలనే టార్గెట్ చేస్తూ అది అక్కడ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా పెను ప్రమాదంగా తయారు చేయడానికి ఉగ్రవాద సంస్థలు ఆలోచిస్తున్నాయని, ఇస్లామిక్ ఉగ్రవాద పుట్టగా అది మారుతోందని ఎవరో బయట వాళ్ళు చెప్పడం కాదు, లేకపోతే కావాలని నిందలు వేస్తున్నారని చెప్పడం కాదు. ఇస్లామిక్ మేధావైన ఎస్ఎన్ఏ గిలానీ ఒక ప్రకటన చేశారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఒక మసీదు వేదికగా హిందూ మహిళలను ఎలా లక్ష్యం చేయాలి, అలాగే దేశాన్ని ఎలా అల్లకల్లోలం చేయాలి లాంటివి హిమాచల్ ప్రదేశ్లోని ఒక మసీదులో జరుగుతుంటే ఇప్పటి వరకు అక్కడ పోలీసులు దాన్ని గుర్తించలేకపోవడం అనేది అయితే కొంత ఆందోళన కలిగిస్తున్న అంశమని కూడా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో హిందూ మహిళలను లక్ష్యంగా ఎలా చేసుకుంటున్నారు, అది ఎంత ఆందోళనకరంగా మారుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ముస్లిం ఛాందస్సులు హిమాచల్ ప్రదేశ్లో హిందూ మహిళలను అధిక సంఖ్యలో మతం మార్చారని, అలాగే బయట ప్రాంతాలకు కూడా బలవంతంగా తీసుకెళ్లారని సంచలన విషయాన్ని వెల్లడించారు. కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇవి చూపిస్తే దాన్ని కొట్టిపడేశారు. కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొంత సెక్యులర్ రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తారో చూడాలి. హిందూ మహిళలను ప్రేమ పేరుతో బలవంతంగా మతం మార్చడమే కాదు, మతం మార్చిన తర్వాత ఈ ప్రాంతం నుంచి దూరంగా కూడా తీసుకెళ్తున్నారనే విషయాన్ని చెప్పారట. ఇక హిమాచల్ ప్రదేశ్ భౌతిక సామాజిక రూపం పూర్తిగా మారిపోతుందన్నారు. ఈ విషయంలో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు ఇక్కడ మసీదులు, శ్మశాన వాటికలు నిర్మించారని, దీంతో ఆ ప్రాంతం సామాజిక సామరస్యానికి కూడా తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని, హిందూ మహిళలు, హిందూ యువతులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. ఇలా కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సోలన్ జిల్లాలోని ధరంపూర్లోని జమా మసీదు ఉగ్రవాదానికి, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు ఓ కీలకమైన నిలయమని వెల్లడించారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ స్టేషన్, సిఆర్పీఎఫ్ కార్యాలయాలు, ఇలా దేశ భద్రతకు సంబంధించిన చాలా కార్యాలయాలు ఈ మసీదుకు సమీపంలోనే ఉన్నాయన్నారు. ఈ మసీదు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని, బయట వ్యక్తులు ఈ మసీదును తమకు స్థావరంగా మార్చుకున్నారన్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా అంత ఎక్కువగా లేదని, అయినా బయట వ్యక్తులు వచ్చి దీనిని తమ స్థావరంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం ధరంపూర్ మసీదుకి చాలా మంది వస్తున్నారన్నారు. అక్కడ నివసించే ముస్లింలు చాలా తక్కువని, కానీ ఇప్పుడు అద్దె ఇళ్లలో ఉంటున్నారన్నారు. దీనిపై వెంటనే లోతైన దర్యాప్తు జరిపించాలని గిలానీ డిమాండ్ చేశారు. అసలు ఈ మసీదు అన్ని అనుమతులతోనే నిర్మించారా అంటూ ప్రశ్నించారు. దీనిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే కూల్చేస్తారని కూడా హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, తగిన అనుమతులు లేకుంటే వెంటనే కూల్చేయాలన్నారు. హిమాచల్ ప్రదేశ్లో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ముస్లిం విద్యావంతుడు గిలానీ చేసిన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మసీదు కేంద్రంగానే అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తక్కువ ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలలో పెద్ద పెద్ద మసీదులు కడుతున్నారని, ఎందుకు నిర్మిస్తున్నారని గిలానీ ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న ఉద్దేశాలేమిటో వెంటనే తేలిపోవాలన్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏదేమైనా విద్యావంతుడైన గిలానీ లాంటి వాళ్ళ ఆలోచనలను మిగిలిన ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ముస్లిం జనాభా ఉన్న దగ్గర పెద్ద పెద్ద మసీదులు ఎందుకు? అసలు దాని వెనుక ఆంతర్యం ఏంటి? హిమాచల్ ప్రభుత్వం ఇలాంటి మసీదులు ఇలా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ తిష్ట వేసుకుంటే గమనించకుండా చూస్తూ ఊరుకుంటుందా? వీళ్ళు ఏకంగా ఆర్మీని, జవాన్లనే టార్గెట్ చేస్తున్నారు అనంటే అసలు హిమాచల్ ప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది బై ఫ్యూచర్? మహిళలను టార్గెట్ చేస్తూ, హైందవాన్ని టార్గెట్ చేస్తూ, హిందువులను టార్గెట్ చేస్తూ, దేశాన్ని టార్గెట్ చేస్తూ ఒక మసీదులో ఉగ్రవాదానికి సంబంధించిన బీజాలు పడుతూ కుట్రలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత ఇలాంటి గిలానీ లాంటి వ్యక్తులు బయటకు వచ్చి చెప్పేదాకా కూడా అక్కడ ప్రభుత్వాలు, లేకపోతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? ఏదేమైనా ఇది అంత చిన్న విషయం కాదు. ఇలాంటి వ్యాఖ్యల మీద తీవ్రంగా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా తక్కువ జనాభా ఉన్న చోట కూడా పెద్ద పెద్ద మసీదులు కట్టడం, ఒక 2 వారాలు పోయినాక అక్కడికి
చాలా పెద్ద సంఖ్యలో ముస్లింలు రావడం, అందులో ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, పరాయి దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేశం మీద చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరనేది కనుక్కోకుండా అలానే వదిలేస్తే నిజంగా రేపు దేశం పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మనం చూసాం అస్సాం సీఎం చెప్తే ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో చదువుకున్న ముస్లిం యువకుడే బయటకు వచ్చి చెప్తున్నాడు ముస్లిం జనాభా పెరుగుతున్న ముస్లిం జనాభా వల్ల ఎలాంటి ఆందోళనలు వస్తాయని. మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు చూస్తూ ఆలోచిస్తుంది అనేది అర్థం కాని విషయం. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్కి చాలా పెద్ద సహాయంగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మన కలకు సాకారం అందుతుంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ఇక ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యల కోసం 8328500576 నెంబర్కి సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.